శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి పరీక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కేతు బలం తక్కువ ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు, కేతు బలం పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా కేతు బలం జాతకంలో తక్కువగా ఉంటే కొన్ని ఇండికేషన్స్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు. కేతు బలం తక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ వస్తాయో వాళ్ళకి జాతకంలో కేతు బలం లేదని అర్థం. కీళ్ళ సంబంధమైనటువంటి సమస్యలు వస్తే కేతు బలం లేదని అర్థం. వైరల్ డిసీజెస్, వైరల్ ఫీవర్స్ ఇట్లాంటివి వస్తే కేతువు యాంటీగా ఉన్నాడని అర్థం. లైఫ్ పార్ట్నర్ వల్ల కానీ చిల్డ్రన్ వల్ల కానీ ప్రాబ్లమ్స్ వస్తుంటే కేతువు డల్ ఉన్నాడు, కేతువుని యాక్టివేట్ చేయాలని అర్థం. నిరాశ నిస్పృహలు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటే కూడా కేతు బలం లేదని అర్థం. కొంతమందికి జీవితం మీద ఆసక్తి ఉండదు, ఎప్పుడూ నిరాశ నిస్పృహ ఉంటాయి. దానికి కారణం కేతువు బలం తక్కువగా ఉండటమే. అలాగే తలపెట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తూ ఉంటే కేతు బలం తక్కువగా ఉందని అర్థం. ఈ ఇండికేషన్స్ కనిపిస్తే కేతువు బలం లేదని అర్థం. అలాంటప్పుడు కొన్ని రెమెడీస్ చేసుకుంటే కేతువు బలం పెరుగుతుంది. ఆ రెమెడీస్ ఏంటంటే, ఆదివారం పూట తెల్లవారుజామున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 70 ప్రదక్షిణలు చేయాలి. ఏ సుబ్రహ్మణ్య టెంపుల్ అయినా సరే ఆదివారం తెల్లవారుజామున 70 ప్రదక్షిణలు చేయాలి. అలా 7 ఆదివారాలు చేస్తే కేతువు ఎక్సలెంట్గా యాక్టివేట్ అవుతాడు. కేతువు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు పారే నీళ్ళల్లో వీలైనప్పుడల్లా వదిలిపెడుతూ ఉంటే కేతువు యాక్టివేట్ అవుతాడు. అలాగే పేదవాళ్ళు కానీ ఎవరైనా టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ మంగళవారం పూట తెలుపు దుప్పట్లు నలుపు దుప్పట్లు ఈ రెండు కలిపి దానం ఇవ్వాలి. తెలుపు దుప్పటి నలుపు దుప్పటి రెండు కలిపి దానం ఇస్తే కేతువు ఎక్సలెంట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే పేదవాళ్ళకి వీలైనప్పుడల్లా తీపి పదార్థాలు పంచిపెట్టాలి. లేదా 43 రోజులు ఎవరికైనా అరటిపళ్ళు టెంపుల్ దగ్గర ఇస్తూ ఉంటే కేతువు బ్రహ్మాండంగా ఫేవర్ చేస్తాడు. ఒక 43 డేస్ టెంపుల్ దగ్గర అరటిపళ్ళు ఎవరికైనా ఇవ్వాలి, కేతువు యాక్టివేట్ అవుతాడు. వీలైనప్పుడల్లా నువ్వులు పారే నీళ్ళల్లో వదిలిపెడితే కూడా కేతువు బలం పెరుగుతుంది. ప్రతిరోజు గడప దగ్గర కొబ్బరి నూనె దీపం పెడుతూ ఉంటే కూడా కేతువు బలం పెరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే జాతకంలో కేతువు యాక్టివేట్ అవుతాడు, కేతువు బలం తగ్గిపోతుంది. ఈ సమస్యల నుంచి మనం సులభంగా బయటపడవచ్చు. మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా, మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా, కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు చికాకులు గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.